హాయ్ హలో నమస్తే అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అమ్మ న్యూస్ స్పెషల్ చిట్ చాట్ కి స్వాగతం. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్ పులి అనిల్ కుమార్ గారు ఉన్నారు. సో వారి యొక్క రాజకీయ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది, వాళ్ళ అసలు ఇంత స్టేజ్ కి రావడానికి గల రీజన్స్ ఏంటనేది మనం వారిని అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ వెల్కమ్ చెప్పిద్దాం. హాయ్ అండి, నమస్తే. అసలు ముందుగా మీ రాజకీయ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది? మొదట అమ్మా న్యూస్ ఛానల్ వారికి నిజంగా ధన్యవాదాలు. అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇంత ప్రేమగా నన్ను ఆహ్వానించి నాతో చిట్ చాట్ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు నిజంగా ధన్యవాదాలు. మీరు అడిగిన ప్రశ్నకు మొదటగా నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడే, అంటే నేను ఒక డాక్టర్ని, నేను ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే 2009లో నేను కళాశాల అధ్యక్షుని ఉన్నప్పుడు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అప్పుడు మా స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి బసవరాజ్ సారయ్య గారు అప్పుడు స్థానిక ఎమ్మెల్యే. సో నేను స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పుడు వారికి మాకు ఉన్నటువంటి రాజకీయ సంబంధాలు, అంటే మా కాలేజీకు హాస్పిటల్కి ఏ అవసరాలు ఉన్నప్పుడు కూడా మేము వారి దగ్గరికి వెళ్ళేది. ఆ విధంగా నాకు కాంగ్రెస్ ఫ్లేవర్ అనేది అప్పుడే టచ్ అయింది నాకు. ఆ రోజు నుంచే నేను రాజకీయాలలో ఇటు విద్యార్థి నాయకునిగా, అదేవిధంగా ఇటు ఎమ్మెల్యేతో గారితో పరిచయం ఉండడం వల్ల కూడా ఆ కాంగ్రెస్తో ప్రత్యక్షంగా పరోక్షంగా కొద్ది అనుసంధానం జరిగి ఆ రోజు నుంచి కాంగ్రెస్లో ప్రయాణించడం జరిగింది. 2009, 10, 11 తర్వాత నేను నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ MD చేయడానికి బెంగళూరుకి వెళ్ళి వచ్చేప్పుడు కూడా మళ్ళీ 13, 14 ఎలక్షన్లో ఉన్నప్పుడు కూడా నేను వచ్చి ఎలక్షన్ క్యాంపెయిన్కి పార్టిసిపేట్ అయ్యి కూడా వెళ్ళాను. ఆ తర్వాత ఇక 2014లో ఎప్పుడైతే నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ MD అయిపోయిందో ఆ రోజు నుంచి ఫుల్ టైమ్గా కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు వరకు నా రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాను. అంతేకాకుండా మీరు ఇందాక చెప్పారు ఓన్లీ కాంగ్రెస్ నచ్చి ఇందులోకి వచ్చాను అని చెప్పారు. అసలు ఇన్ని పార్టీస్ ఉన్నాక కూడా మీరు కాంగ్రెస్కే రావాలి అని ఎందుకు అనుకున్నారు? అంటే నేను విద్యార్థి నాయకునిగా ఉన్నప్పుడు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది. నాకున్న సత్సంబంధాలన్నీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోని, కాంగ్రెస్ మంత్రులతో ఉండేది. సో నేను మా కాలేజీ యొక్క ఏ ప్రాబ్లం అయినా, మా అసోసియేషన్ ఏ ప్రాబ్లమ్స్ ఏమున్నా, మా స్టూడెంట్ ప్రాబ్లమ్స్ ఏమున్నా తీసుకెళ్ళిన వాళ్ళ దగ్గర తీసుకెళ్ళగానే వెంటనే అవి ఒక వారం, 10 రోజులలో, నెల రోజులలో మ్యాక్సిమం అవి ఒక సొల్యూషన్ దిశగా వచ్చేది. అంటే ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఒక విద్యార్థి నాయకుని పట్ల చూపించే గౌరవం కానీ, వాళ్ళ ఆదరణ కానీ, వాటన్నిటికీ నేను అప్పుడే విద్యార్థి నాయకుని ఉన్నప్పుడే నేను ఆకర్షితునైనా. కాబట్టి నేను ఏమనుకున్నా, మనం రాబోయే రోజుల్లో ప్రజలకు ఏమైనా సేవ చేయాలంటే రాజకీయ పరమైనటువంటి ఆలోచనలు, రాజకీయ పరమైనటువంటి విషయాలే ప్రజలకు ఎంతో మేలు చేస్తాయి. అటువంటి రాజకీయ పరమైనటువంటి పనులు చేయించాలంటే అది కాంగ్రెస్ పార్టీ మంచి వేదిక. ఒక సెక్యులర్ పార్టీ, అన్ని కులాలకు మతాలకు సమానంగా చూసే పార్టీ, అదేవిధంగా స్వతంత్రం తెచ్చిన పార్టీ అని నేను అనుకున్నా. కాబట్టి అక్కడ ఉన్న సిద్ధాంతాలకు నేను ఆ రోజు అట్రాక్ట్ అయ్యి కాంగ్రెస్ పార్టీలో నాటి నుండి నేటి వరకు నేను దాదాపు ఒక 12, 13 సంవత్సరాలు నేను కాంగ్రెస్ పార్టీలో ప్రయాణించడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రావాలి అని అసలు మీకు ఖచ్చితంగా ఎవరైనా ఒక ఇన్స్పిరేషన్ ఉన్నారా? అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క ఇన్స్పిరేషన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అప్పుడు అక్కడ మా స్థానిక నాయకులు ఉండేవారు. కానీ కాంగ్రెస్ పార్టీ పర్సన్ కన్నా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నాకు బాగా నచ్చినాయి. ఓకే, అంటే మిమ్మల్ని ప్రోత్సహించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీకుగా సెల్ఫ్గానే కాంగ్రెస్కి రావాలి అని అనిపించింది అంటే మీకు ఎవరైనా చెప్పడం వల్ల? నేను 2014లో నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయినప్పుడు మా వరంగల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయన రాజేందర్ రెడ్డి గారు ఉండేప్పుడు. సో నేను మొదటగా వారితో ఉన్నప్పుడు వారే నన్ను ఎంకరేజ్ చేసిండ్రు. నన్ను ఒక్కొక్కటిగా నన్ను గుర్తించి డాక్టరు, చదువుకున్న వ్యక్తి, అదేవిధంగా విద్యార్థి నాయకుడు, అదేవిధంగా ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వాడు, ఇటువంటి చదువుకున్న వ్యక్తులను రేపు రాజకీయాల్లో తీసుకొస్తే వారి సమాజానికే కాకుండా ఎంతో మందికి ఆదర్శప్రాయంగా ఉంటారని నన్ను వారు ఎంకరేజ్ చేశారు, నాయన రాజేందర్ రెడ్డి. అయితే మీరు ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే మెడిసిన్ చేశారు. ఇట్లా ఒక మెడిసిన్ చేసిన వ్యక్తి ఆ రకంగా కూడా మనం సేవలు చేయొచ్చు. ఎందుకని రాజకీయ ప్రస్థానం అంటే దీన్ని మాత్రమే ఎందుకని ఎన్నుకున్నారు? కరెక్ట్, ఇది మంచి ప్రశ్న. నేను కూడా చాలాసార్లు వేసుకున్న ప్రశ్న ఇది. నేను ఒక డాక్టర్ అనే ఒక నోబెల్ ఒక మంచి వృత్తిలో ఉన్నప్పటికీ కూడా అక్కడ చేస్తున్న హాస్పిటల్, నేను ఇప్పటికి కూడా ఒక పెద్ద హాస్పిటల్లో వర్క్ చేస్తాను. నాకు సొంతగా క్లినిక్ ఉంది. అదేవిధంగా ఒక మెడికల్ కాలేజ్లో కూడా నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నా. అనేక మందికి బయట సెషన్స్, ట్రైనింగ్స్ కూడా చేస్తూ ఉంటాను నేను వైద్యపరమైనవి. కానీ ఏమనుకున్నంటే నేను విద్యార్థి దశ నుంచి ఉన్నప్పుడే రాజకీయం అనేది నాకు ఒక ప్యాషన్. అంటే ఏంటంటే ఒక నాయకుడిగా ఉన్నప్పుడే మనము చాలా మందికి సేవ చేయొచ్చు, ఎన్నో కొత్త పాలసీలు చేయొచ్చు. ఇప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉంది. ఇప్పుడు ఎంతమందికి రోగాలు వచ్చినా ఆ రోగాలను ట్రీట్ చేసే అవకాశం డాక్టర్లు ఉండడం ఎంత ముఖ్యమో, ఆ రోగాలను బారి నుండి వేలాది మంది ప్రాణాలను కాపాడింది ఈరోజు ఏంది
రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం చేసింది ఒక రాజకీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. అదొక పాలసీ. సో డాక్టర్ వృత్తి ఎంత పవిత్రమైనదో, రాజకీయాలు అంటే అందరికీ ఒక చెడు ఉద్దేశం ఉంటుంది, కానీ రాజకీయ నాయకులు చేసే పాలసీలతోనే ఈరోజు దేశం నడుస్తుంది. అవును, ఇప్పుడు జనాలు ఎక్కువగా ఏది కోరుకుంటున్నారంటే, అందరికి అవసరమైనటువంటిది ఏది ఉందంటే విద్య, వైద్యం అనేది మోస్ట్ ఇంపార్టెంట్గా అందరూ అదే కావాలని కోరుకుంటారు. మీరు ఆల్రెడీ వైద్యం అనే వృత్తిలో ఉన్నారు, అంత కష్టపడి చదువుకొని వైద్యాన్ని అంటే మీరు ఫ్రీగా ఇవ్వటంలో ఏదైనా చేతనందించే విషయంలో ఉన్నారా? నేను విద్యార్థి నాయకులుగా ఉన్నప్పుడు, తర్వాత వైద్యునిగా వచ్చినప్పుడు కూడా చాలా మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేసేది. మేము స్లమ్స్లలో మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేసేది, స్కూల్స్లలో హెల్త్ చెకప్స్ క్యాంప్స్ చేసేది. వాటితో చాలా నాకు చేతనైనంతగా చాలా మెడికల్ క్యాంప్స్ అరేంజ్ చేశాము. వాటితో కూడా చాలా సంతృప్తి ఇచ్చింది మాకు ఆ విషయాలు. ఇప్పుడు మీరు ఏదైతే హాస్పిటల్లో వైద్యం అందిస్తున్నారో అందులో ఏమైనా ఫ్రీ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడం ఉందా? ఏదైనా వైద్యం అయితే మేము చేసేది వేరే హాస్పిటల్లో మేము వర్క్ చేస్తాము. సో ఫ్రీ అనే దానికన్నా మేము ఎట్లా చూస్తామంటే, వచ్చిన రోగులకు వాళ్ళ ఆర్థిక పరిస్థితులను బట్టి బిల్లులలో దానిలో చాలా సహాయ సహకారాలు అందిస్తుంటాం. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాకుండా అన్ని పార్టీల కార్యకర్తలు కూడా చాలా మంది కూడా మా హాస్పిటల్కి వస్తుంటారు. మా హాస్పిటల్కి వస్తే చాలా రీజనబుల్గా వాళ్ళ ఆర్థిక స్తోమతకు అనుగుణంగా వారికి ఏమి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటాం మేము. అండ్ ఇప్పుడు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలో మీరు ఉన్నారు, సో మీరు ఖచ్చితంగా ఇది అవ్వాలి అని ఒక అంబిషన్తో వచ్చారా, లేదంటే ఏదో ఒక రకంగా ఉండి ప్రజలకు సేవ మాత్రం చేస్తే సరిపోతుంది అని అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ యొక్క ప్లాట్ఫారం ఎటువంటిదంటే, ఏ ఒక్కరైనా సరే ఎటువంటి రాజకీయ ప్రస్థానం వాళ్ళకు బ్యాక్గ్రౌండ్ లేకున్నా కూడా కమిట్మెంట్తో ఉంటే వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు ఒక స్థాయిలో నిలబడే అవకాశం ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలు అటువంటివి అన్నట్టు. కాబట్టి తప్పకుండా ఏదో ఒక రోజు చట్టసభలకు వెళ్ళాలి, మన వాణిని, ప్రజల యొక్క ఆలోచనని, ఉద్దేశాన్ని చట్టసభలలో వినిపించాలి. చదువుకున్న వాళ్ళు ఒక వైద్యునిగా, చదువుకున్న వ్యక్తిగా ప్రజలతో మమేకమయ్యే అవకాశం ఒక వైద్యునిగా నాకు ఎంతో ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు, వాళ్ళ ఒక సామాజిక పరిస్థితులు అన్నీ నేను నా కళ్ళారా చూసినా నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు. కాబట్టి ఇటువంటి ప్రజలను ఏమైనా మేలు జరగాలంటే రాజకీయ పరమైనటువంటి పాలసీలు ఉండాలి. ఆ పాలసీలు కంపల్సరీ రాజకీయ నాయకుల ద్వారా ఈ ప్రభుత్వాలు జరుగుతాయి కంపల్సరీ. నా ఆలోచన ఏంటంటే, ఎప్పటికైనా కాదు, అతి తొందరగా, వీలైనంత తొందరగా ఏ రోజు పార్టీ అవకాశం ఇచ్చినా చట్టసభల్లోకి వెళ్ళి ప్రజల యొక్క సమస్యలను అక్కడ ప్రస్తావించి వాటికి తగ్గట్టుగా సొల్యూషన్ తీసుకొచ్చి వాళ్ళకి తగిన ఒక పాలసీలు, నిర్ణయాలు చేపట్టడంలో ఒక ప్రధాన భూమిక పోషించాలనేది నా యొక్క కోరిక. అండ్ యాక్చువల్లీ మీరు చూసుకుంటే కూడా 2009లో అంటే మీరు చాలా యంగేజ్లోనే రాజకీయాన్ని అరంగేట్రం చేస్తారు. సో ఇప్పటికి ఇవాళ వరకు చూసుకుంటే ఇవాళ 2024లో మనం ఉన్నాం. 2009కి నుండి 24 వరకు అసలు ఎలాంటి మార్పులు మీరు చూసారు? అంటే ఒక విద్యార్థి నాయకునిగా ఉన్నప్పుడు ఎట్లుంటుందంటే, విద్యార్థి నాయకునిగా ఉన్నప్పుడు అదంతా ఒక రకమైనటువంటి పోరాటం. ఒక లిమిటెడ్ పొజిషన్. అంటే మా డాక్టర్స్, జూనియర్ డాక్టర్స్, మా హాస్పిటల్, మా కాలేజు, వాళ్ళ సమస్యలు, ఇదొక భాగం. కానీ విద్యార్థి నాయకుని నుంచి అప్పుడు విద్యార్థి నాయకునిగా ఉన్నప్పుడు రాజకీయాల కన్నా, రాజకీయ దృక్కోణం, రాజకీయ ఆలోచనల కన్నా ఆవేశం ఎక్కువ ఉండేది మాకు. ఇది కావాలంటే ఇది కావాలి అంతే, లేకపోతే మేము వెళ్ళి ప్రిన్సిపాల్తో గొడవ పెట్టేది, స్ట్రైక్ చేసేది, రాస్తారోకే చేసేది. కానీ రాజకీయాలు అలా కాదు. రాజకీయాలకు వచ్చినప్పుడు ఏం చేయాలంటే, విద్యార్థి నాయకుల నుంచి రాజకీయానికి మేము మలుచుకున్నప్పుడు ఏది అసాధ్యాలు గమనించవలసి ఉంటుంది, ఏది అవసరం అనేది గమనించవలసి ఉంటుంది, ఏది ఎంత సమయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఈ పోరాటానికి ప్రారంభం ఎక్కడ, అంతం ఎక్కడని ముందే ఆలోచించి సీనియర్ నాయకుల యొక్క సలహాలు, సూచనలతోని పార్టీ ప్లాట్ఫారం మీద పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయవలసి ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు కాబట్టి ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు ఎవరెవరైతే ఉన్నారో, అంటే ఎవరిని మీరు ఎక్కువగా ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు? అబ్బా వీళ్ళు కరెక్ట్ అని మీకు ఎవరిని చూస్తే అనిపిస్తుంది? అంటే చాలా మంది ఉన్నారు. నా ఏజ్ ఇప్పుడు 40 సంవత్సరాలు, కానీ నేను దాదాపు 13-14 సంవత్సరాల విద్యార్థి నాయకునిగా కాంగ్రెస్ పార్టీలో 2 కలిపి ఉన్నప్పుడు కూడా నా ఏజ్ గ్రూపు ఫ్రెండ్షిప్స్ నేను ఎప్పుడు చేయలే రాజకీయాలలో. నేను ఎప్పుడు నాకన్నా దాదాపు 15-20 సంవత్సరాల పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళ నుంచే నేను రాజకీయ స్నేహం చేసిన చాలా మందితో. సో వాళ్ళ అనుభవాలను నేను చాలా నేర్చుకున్నా. కాబట్టి మంచి నాయకులు నాకు ఇన్స్పిరేషన్ అంటే, నాకు రాహుల్ గాంధీ గారు నాకు ఇన్స్పిరేషన్. ఎందుకంటే వారు చేసినటువంటి భారత్ జోడో యాత్ర, వారు చేస్తున్నటువంటి భారత్ జోడో న్యాయ యాత్ర, అదేవిధంగా ఈ యొక్క ప్రజాస్వామ్యం మీద వాళ్ళకి ఎప్పటికప్పుడు వాళ్ళు సంధిస్తున్నటువంటి ప్రశ్నల బాణాలు, ఇవన్నీ కూడా నాకు చాలా ఇష్టం. వారు నాకు ఇన్స్పిరేషను. అదేవిధంగా ఈ తెలంగాణ ఇచ్చిన సోనియా తల్లి నాకు ఆరాధ్య దైవత.
అదేవిధంగా ఇప్పుడు మా అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు దాదాపు 50 సంవత్సరాల రాజకీయ అనుభవం వారు ఒక దళిత నాయకునిగా వచ్చి ఈరోజు దేశానికే అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి వారు అధ్యక్షులుగా ఉన్నారు. అదేవిధంగా మా రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి గారు డైనమిక్ హీరో, ఒక రాయకుడు వచ్చి మమ్మల్ని అందరినీ ఏకం చేసి ప్రభుత్వాన్ని తీసుకొచ్చి నిలబెట్టిన మా పిసిసి ప్రెసిడెంట్ గారు, ముఖ్యమంత్రి గారు, మా రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా బట్టి విక్రమార్క గారు. అసెంబ్లీలో మా సంఖ్య తక్కువ ఉన్నప్పటికీ కూడా ప్రజల వాణిని అసెంబ్లీలో మంచిగా వినిపించి ప్రజల పక్షాన్ని నిలబడి 6 మంది ఎమ్మెల్యేలలో ఇది మేము 44 చేరుకున్నామంటే ఆయన పోరాట ప్రయత్నం. అదేవిధంగా మా అనేక మంది, మా దామోదర్ రాజనరసింహ గారు, అదేవిధంగా నా జిల్లా నాయకులు నాయన్ రాజేందర్ రెడ్డి గారు, దొంతిమావరెడ్డి గారు, కొండ సురేఖ గారు, సీతక్క గారు, ఎందరో చాలా మంది. అంటే నేను అందరితో చాలా క్లోజ్గా ఉంటా, అందరితో చాలా క్లోజ్గా ఉంటా. నేను అందరితో క్లోజ్గా ఉంటా. అందరితోని మాకు రాజకీయ సత్సంబంధాలకైనటువంటి అన్నకన్నా మాకు ఫ్యామిలీ ఓరియంటెడ్ రిలేషన్స్ ఎక్కువ ఉంటాయి. మమ్మల్ని కుటుంబాలను రాజకీయాలు మేము వేరుగా చూడం. అందరినీ మేమంతా కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు నేను చెప్పిన పేర్లు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అంటేనే మేము ఒక కుటుంబం లాగా ఉంటాం అన్నట్టు. సో నాకు వాళ్ళతో నా చనువ ఉంది. నేను ఎప్పుడు ఏదైనా మాట్లాడగలుగుతా, ఎనీ టైం వాళ్ళకి ఫోన్ చేయగలుగుతా. వీళ్ళందరూ కూడా నాకు ఇన్స్పిరేషన్. అంటే ఈసారి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా జెండా ఎగరవేస్తుందని మీరు అనుకున్నారా? నేను నిజం చెప్పాలంటే, అదే మొదటిసారి మీరు దగ్గరకు వచ్చిన, నేను ఏమనుకున్నా అంటే రాజకీయ పరిస్థితులు చూసినప్పుడు నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 31 SC ST నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్, ఓకేనా, దళిత్ మరియు గిరిజన కాన్స్టిట్యున్సీలో నేను వర్క్ చేస్తుంటా. కానీ ఎక్కడికి పోయినా కూడా కాంగ్రెస్ అంటున్నారు. కానీ వారి యొక్క ప్రతిస్పందన చూస్తే 100% కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే నమ్మకం ఉన్నది. కానీ నాకు ఎప్పుడు ఒక భయం ఏముండేదంటే టీఆర్ఎస్, బీఆర్ఎస్, బీజేపీ వీళ్ళ యొక్క మంది, మార్బలం, డబ్బు, అధికార బలం ముంగట మా కార్యకర్తలకు వీళ్ళు చేసే పెట్టే కష్ట నష్టాలకు మేము ఎలక్షన్ చేయగలుగుతామా లేదా అని ఒక 1-2% భయం ఉండేది ఎప్పుడు నాకు. కానీ ప్రజల పైక్షాన ఎక్కడివైనా కాంగ్రెస్ అని ఒక నమ్మకం ఉండేది. సో కాంగ్రెస్ యొక్క నేను భయపడిన దానికన్నా కాంగ్రెస్ అన్న ప్రజల యొక్క ఉద్దేశం ఎక్కువ బలంగా వినబడింది. కాబట్టి కంపల్సరీ ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తామని నమ్మకం ఉండేది నాకు. అంటే ఇంకా నన్ను అడుగుతానైతే ఇంకా మా రేవంత్ రెడ్డి గారు చెప్పినప్పుడు, మా బట్టి గారు చెప్పినట్టు 70 సీట్లు దాకా వస్తాయి అనుకున్నాము. సరే అవి 64 వచ్చినాయి. ఇంకొక 5-6 సీట్లు మేము సునాయాసంగా గెలవలసిన సీట్లు ఉండేది. సో కాబట్టి ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తామని నమ్మకం ఉండే, ఎందుకంటే ప్రజలు ఆ విధంగా ప్రతిస్పందించేవారు. ఏదైనా మనం ఒకటి డెస్టినేషన్ ఒకటి పెట్టుకుంటే కొంచెం అటు ఇటు అవ్వచ్చు, అదే పెద్ద విషయంగా. అండ్ ఇప్పుడు చూసుకుంటే ప్రస్తుతం మీరు వరంగల్లో కాంగ్రెస్ తరపు నుంచి ఎంపీ క్యాండిడేట్ గా ఉన్నారు. సో ఒకవేళ మీరు గెలిస్తే, ఆల్మోస్ట్ గెలిచిపోతారేమో, ఒకవేళ గెలిస్తే నెక్స్ట్ మీరు చేసేది ఏంటి? అంటే ఇప్పుడే ఇంకా కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ అని కాదు, నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్నా, పార్లమెంట్ టికెట్గా, ఎంపీగా టికెట్ ఆశిస్తున్నా. ఎందుకంటే నేను అక్కడ లోకల్ని, అదేవిధంగా స్థానికుల్ని, అక్కడనే చదువుకున్నా, అక్కడనే పెరిగిన, వరంగల్ పార్లమెంట్ యొక్క 7 నియోజకవర్గాల యొక్క భౌగోళిక, సామాజిక, ఆర్థిక పరిస్థితి స్థితిగతులన్నీ తెలిసినోని. కాబట్టి విద్యార్థి నాయకుడి నుంచి రాజకీయ నాయకునిగా, ఒక డాక్టర్గా ఎన్నో విషయాలతో నేను అనుసంధానం కలిగి ఉన్నా. తప్పకుండా 7 సీట్లకు మేము దాదాపు 6 సీట్లు గెలిచినాం అక్కడ. ఇంకొక సీటు కూడా చాలా తక్కువ మెజారిటీతో మేము ఓడిపోయినాము. మేము వరంగల్ పార్లమెంట్ చాలా బలంగా ఉంది అక్కడ. మా నాయకులు కూడా 7 కాన్స్టిట్యున్సీల నాయకులు, ఇన్ఛార్జీలు కూడా చాలా బలంగా ఉన్నారు. మంచి క్యాడర్ ఉన్నది మాకు అక్కడ. ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ గెలవడం చాలా సునాయాసనం. కానీ నేను అనుకునేది ఏంటంటే ఏదైనా కొత్త ఫేస్కి, అదే యువకులకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే బాగుంటుందని నా ఆలోచన. అదే రేస్లో నేను కూడా టికెట్ అడుగుతున్నా. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆశీర్వదించి ఆదేశిస్తే తప్పకుండా బరిలో నిలబడి కాంగ్రెస్ పార్టీకి ప్రజలకు సేవ చేసుకునే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాను. అండ్ ఆఫ్ కోర్స్ మీరు అగ్రనేతల రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళ దగ్గర మీరు ట్రాన్స్లేటర్ గా వర్క్ చేశారు. అండ్ ఆఫ్ కోర్స్ మీరు ఫేమస్ కూడా అయ్యారు కొన్ని ప్లేసెస్ లో ట్రాన్స్లేటర్ గా. అంటే వాళ్ళతో అలా వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది? నా జీవితంలో అత్యంత ఆనందభరితమైన క్షణాలు ఏమైనా ఉన్నాయంటే, నేనే కాదు, నా కుటుంబ సభ్యులైనా, మా తల్లిదండ్రులైనా, నా బంధుమిత్రులైనా, ఎవరైనా, నా ఫ్యామిలీ అయినా, మా పిల్లలు అందరూ, మా మిస్సెస్ అందరూ ఆనందంగా ఫీల్ అయింది ఏంటంటే, నేను రాహుల్ గాంధీ గారి ట్రాన్స్లేషన్, ప్రియాంక గాంధీ గారు ట్రాన్స్లేట్ చేయడమే
అదొక గొప్ప అనుభూతి. అవును, ఎందుకంటే రాహుల్ గాంధీని ఎంతమంది అయితే చూస్తారో ఖచ్చితంగా మిమ్మల్ని అంతమంది చూడాల్సిందే. ఆఫ్ కోర్స్ ఆయన మాటలు చెప్తే మీరు వాళ్ళకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ ఇస్తూ ఉంటారు. ఆయన్ని చూసినప్పటికి కూడా మిమ్మల్ని చూడకపోతే, మీ మాటలు వినకపోతే ఎవరికి ఏం అర్థమయ్యేటువంటిది ఉండదు. సో మీకు అది ఎలా అనిపించింది? అది గొప్ప అనుభూతి. నా జీవితంలో అంతకన్నా ఆనందభరితమైన క్షణాలు ఇంకేం ఉండేమో రాజకీయ పరంగా. కానీ అదొక గొప్ప అనుభూతి. దానికి సహకరించిన మా అందరు నాయకులకు నేను ఎప్పుడు కృతజ్ఞతనై ఉండాలి. వారు దాదాపు మళ్ళీ 1-2 కాకుండా దాదాపు 7 ట్రాన్స్లేషన్స్ చేసిన నేను. ప్రియాంక గాంధీ గారి 3 ట్రాన్స్లేషన్స్, రాహుల్ గాంధీ గారి 4 ట్రాన్స్లేషన్ చేసిన. చేయడమే కాకుండా రాహుల్ గాంధీ గారు ప్రత్యేకంగా నన్ను అభినందించారు కాబట్టి నన్ను పదే కూడా ట్రాన్స్లేషన్ పిలిచారు. అవును, ట్రాన్స్లేటర్లు అందరిలో కూడా మీరు ఏంటంటే మక్కి టు మక్కి ఎగ్జాక్ట్ గా చెప్పడంలో అంటే పులి అనిల్ కుమార్ గారికి కొంచెం స్పెషల్ గా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే చూసాం కదా మేమంతా. రైట్, అది మీకు ఎలా అంటే దట్టు ఆయన దగ్గర నుంచి చూడటం, ఆయన మీ పట్ల ఎలా ఉండేది? అది నిజంగా, ఎందుకంటే రాహుల్ గాంధీ గారితో ఒక ఫోటో దిగితే చాలా అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. నేను కూడా మొదట అలా అనుకున్నాను, రాహుల్ గాంధీ గారితో ఒక ఫోటో దిగితే చాలా అనుకున్నా. కానీ రాహుల్ గాంధీ గారి పక్కన నిలబడి ఆయన మాట్లాడుతుంటే ఆయన కళ్ళలో కళ్ళు పెట్టి చూడడం, ఆయన నన్ను చూసుకుంటూ మాట్లాడడం, కొన్ని విషయాలలో దాన్ని ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇదంతా గొప్ప అనుభూతి. అదేవిధంగా ప్రియాంక గాంధీ గారిని కూడా దగ్గరగా చూడడం, వారి మాటల్లో మాట కలిపి మాట్లాడడం, వారికి వేలాది లక్షలాది ప్రజలకు అది మాట్లాడుతుంటే టీవీలలో చూడడం. అదేవిధంగా రాహుల్ గాంధీ గారిని ఆదిలాబాద్లో నేను ట్రాన్స్లేషన్ చేసినప్పుడు, ఆదిలాబాద్ సభలో, అక్కడ నుంచి ఆ ట్రాన్స్లేషన్ నన్ను వాళ్ళు అప్రిషియేట్ చేసి నెక్స్ట్ వేములవాడలో కూడా ఇంకో సభ ఉండే, ఆ సభకు నన్ను వారు చాపర్లో తీసుకెళ్ళి హెలికాప్టర్లో. నేను రాహుల్ గాంధీ గారితో చాపర్లో ట్రావెల్ చేసి రాహుల్ గాంధీ తోటి చాపర్లో వారి చాపర్లో కూర్చొని వెళ్ళిన. రాహుల్ గాంధీతో ఒక ఫోటో దిగాలనుకోవడం నుంచి వారితో చాపర్లో ప్రయాణించినంటే పార్టీ ఇచ్చిన గొప్ప అవకాశం. నాలాంటి ఒక సామాన్య కార్యకర్తకు పార్టీ ఇచ్చిన గొప్ప అవకాశం. అదొక ఎప్పుడు మర్చిపోలేని అనుభూతి, దాన్ని మాటల్లో వర్ణించాలి. అంటే మీకు రాజకీయ పరంగా మొత్తం చూసుకుంటే ఇది ఒక్కటి చాలు అని అనిపించింది? చాలా అనిపించింది నాకు. నేను ఏ రోజైతే మొదటిసారి రాహుల్ గాంధీ గారితో నర్సంపేట్ల ట్రాన్స్లేషన్ చేసినో ఇది చాలు అనిపించింది. కానీ అవకాశం పార్టీ పదే అవకాశం కల్పించింది. అది పార్టీ యొక్క గొప్పతనం, మా నాయకుల యొక్క గొప్పతనం. అంతే అంటారు. చాలు అనిపించినప్పుడల్లా మరొక అవకాశం. ఇంకా మీకు పీక్స్ అన్నట్టు రాజకీయ పరంగా ఇంకెంత ఎదిగినా కూడా ఇది మీకు ఎప్పటికీ నిలిచిపోయి. ఎక్కడికి వెళ్ళినా కూడా, బయటకు వెళ్ళినప్పుడు కూడా అందరూ నన్ను పరిచయం చేసేటప్పుడు ఈయన డాక్టర్ పులి అనిల్ కుమార్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు ట్రాన్స్లేటర్ నన్ను పరిచయం చేస్తారు. చాలా గర్వంగా అనిపిస్తుంది, అది చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఎక్కడ పోయినా నన్ను గుర్తుపడుతుంటారు. అది పార్టీ ఇచ్చిన అవకాశం, అది నన్ను ఇంకో స్థాయిలో నిలబెట్టింది అనడానికి ఎటువంటి అనుమానం లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు రాజకీయ పరంగా వస్తా అన్నప్పుడు మీ పేరెంట్స్ సపోర్ట్ మీకుందా? అవును, అంటే మా పేరెంట్స్ జనరల్గా, మా ఫాదర్ పోలీస్ డిపార్ట్మెంట్లో రిటైర్డ్ ఆఫీసర్, మా ఫాదర్ అడిషనల్ ఎస్పీగా చేశారు మా ఫాదర్. మా మమ్మీ హౌస్ వైఫ్ ఉండేది. అంటే వారు పూర్తిగా ప్రోత్సాహం అనే దానికన్నా నన్ను ఏ రోజు కూడా ఆటంకపరచలేదు. నా ఇష్టాలను ఎప్పుడు వాళ్ళు ఎంకరేజ్ చేసారు అన్నట్టు. నేను విద్యార్థి నాయకునిగా ఉన్నప్పుడు నన్ను ఎంకరేజ్ చేసిళ్ళు, అదేవిధంగా ఇప్పుడు రాజకీయంగా ఉన్నా కూడా నన్ను ఎంకరేజ్ చేసిళ్ళు. అండ్ ప్రస్తుతం మీ మేడం గారు కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు. మా ఫ్యామిలీ కదా, మా మిస్సెస్ కూడా చాలా ఎంకరేజ్ చేస్తుంది. ఫ్యామిలీ అంతా ఆమెనే టేక్ ఓవర్ చేసుకుంటుంది, మా పిల్లల బాధ్యతలు అంతా. నేను ఎక్కువ నా ఫుల్ టైం అంతా నేను రాజకీయాలకే ఇస్తుంటాను. అండ్ ఇప్పుడు మనం కాసేపు ఒక పార్టీ గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు ఒక 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పాలించడం జరిగింది. అసలు మీకు ఆ పాలన ఎలా అనిపించింది? బీఆర్ఎస్ పాలన అనేది అసలు మిగులు బడ్జెట్గా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో దించేసి పేలు వాళ్ళు పోయేటప్పుడు. అది మొదటి శాసనసభలోనే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే తెల్లమైంది. మా రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు చాలా స్పష్టంగా చెప్పేశారు. అంటే మొత్తం అది అప్పులతో కూడిన తెలంగాణ, అది బంగారు తెలంగాణ కాదు, అప్పులతో కూడిన తెలంగాణ. మీరు ఎక్కడైనా చూడండి, అది కాళేశ్వరం చూడండి, మేడిగడ్డ చూడండి, ఏ ప్రాజెక్టులో అయినా అనవసరమైన ఖర్చులను, లేని టెండర్లను పిలిచి బడ్జెట్ను ఎక్కువేసి, అంచనాలను ఎక్కువేసి, అప్పుల మీద అప్పులు చేసి ఈరోజు దాదాపు 7 లక్షల కోట్ల అప్పు ఈ తెలంగాణకు ఉన్నది. ఈ భారం అంతా ఎవరికి కొట్టాలి? వారు ఉన్నప్పుడు కనీసం 1వ తారీఖు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. మద్యాన్ని ఒక బిజినెస్గా చేసి, లిక్కర్ను ఒక బిజినెస్గా చేసి ప్రభుత్వం నడిపేళ్ళు వాళ్ళు. టెండర్లు దాదాపు ఒక్కొక్క జిల్లాల 4,000 నుంచి 6,000 బెల్ట్ షాపులు. అంటే కేవలం మద్యాన్ని వ్యాపారంగా మార్చిళ్ళు, టెండర్లనే కమిషన్లను వాళ్ళు తోని ప్రభుత్వాలు నడిపిండ్లు. నిరుద్యోగం అనేది ఎక్కడ వెళ్ళిపోయింది. స్వేచ్ఛ లేని తెలంగాణ 10 సంవత్సరాలు. రైతులను వాళ్ళ హక్కులు అడిగితే బేడీ లేచి నడిపించిళ్ళు. మరియమ్మ లాంటి దళిత స్త్రీలను లాకప్ డెత్ చేసి ఈ రాష్ట్రంలో స్వేచ్ఛ అనేది లేదని ఒక మోనార్కిజం చూయించిళ్ళు.
విద్యార్థులను ఉస్మానియాల కంచెలేసి ప్రభుత్వాన్ని నడిపించిళ్ళు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రగతి భవన్ ముంగట దాన్ని మార్చి దాన్ని ప్రజాభవన్ చేసి కంచెలు తీపేసి ఇచ్చిండు మా రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా ఉస్మానియా క్యాంపస్లో ఉన్నటువంటి కంచెలన్నీ తీపిచ్చేసిళ్ళు. ఈరోజు స్వేచ్ఛాయుతంగా ఉన్నది. అది మొత్తం అప్పుల తెలంగాణ. ఇప్పుడు ఆ రోజు కేసీఆర్ గారిది, కవిత గారిది, హరీశ్రావు గారిది, కేటీ రామారావు గారి ఆస్తులెన్ని, ఈరోజు ఆస్తులెన్ని? ప్రజల డబ్బు మొత్తం ఈరోజు బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ కుటుంబ పాలన అయింది తప్ప కానీ ప్రజలకు ఒరిగింది ఏమి లేదు. కాబట్టి ఇది ఇట్ ఇస్ 10 సంవత్సరాలు వాళ్ళు పాలించి దాదాపు ఒక 40 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో దించిపోయింది వాళ్ళు. ఎస్, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నట్టు బీఆర్ఎస్ పార్టీ డ్రాబ్యాక్స్ మైనస్ అన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయ్యి గెలిచింది అని అనుకోవచ్చా, లేదంటే కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా ప్రజలు నమ్మారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వచ్చింది అని అనుకోవచ్చు? సరే, దీన్ని 2 రకాలుగా చూడొచ్చు. ఒకటి ఏంటంటే 10 సంవత్సరాలు వాళ్ళు చేస్తున్నటువంటి అన్యాయాలు, అక్రమాలను స్వస్తి పలకాలని ప్రభుత్వ వ్యతిరేకత నంబర్ 1. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి 6 గ్యారెంటీలు. 6 గ్యారెంటీలు అనేటి వాళ్ళ కష్ట నష్టాలలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలను అప్పుల ఊబి నుంచి తీసుకొచ్చి ఒక ఉపశమనం కలిగించే విధంగా మా సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా భట్టి గారు నిర్మించారు. ఆ 6 గ్యారెంటీలు అనేది మా కార్యకర్తలు ఇంటింటికి గడప గడపగా తీసుకెళ్ళారు. దాదాపు ఎక్కడ పోయినా ఈ 6 గ్యారెంటీలు అనేవి ఒక సంజీవనిగా పనిచేసినాయి అని చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. 6 గ్యారెంటీలు, అదేవిధంగా ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటు, అదేవిధంగా మా యొక్క సైద్ధాంతిక విలువలతోనే మేము 2023 ఎలక్షన్లో డిసెంబర్లో మేము గెలిచాం. అండ్ ఇప్పుడు చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ మొత్తం అప్పుల తెలంగాణ రాష్ట్రంలాగా మార్చింది అని చెప్పున్నారు. ఇన్ని మిస్టేక్స్ చేసింది కాబట్టి తెలంగాణని ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని తరిమి కొట్టడం జరిగిందని అంటున్నారు. ఇప్పుడు కమింగ్ కాంగ్రెస్ పార్టీ ఇవన్నిటిని ఎలా ప్రూవ్ చూపిస్తుంది ప్రజల ముందరికి? ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పుల్ని ఎలా ప్రూవ్? మొదటి అసెంబ్లీ సమావేశంలోనే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము శ్వేతపత్రం తీసినాం. శ్వేతపత్రంలో డిపార్ట్మెంట్ వైజ్గా, శాఖల వారీగా, అంటే విద్యుత్ శాఖకు విద్యుత్ శాఖ, పారిశ్రామిక శాఖకు పారిశ్రామిక శాఖ, నీటిపారుదల శాఖకు నీటిపారుదల శాఖ, ఆరోగ్య శాఖకు ఆరోగ్య శాఖ, దేంట్లో ఎన్ని అప్పులు ఉన్నాయనేది చాలా ధృవీకరణ పత్రాల రూపంతో అది మేము తయారు చేసింది కాదు. అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ హెడ్స్, ఐఏఎస్ ఆఫీసర్స్ అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లను ప్రజల ముంగడ పెట్టిండ్రు. ఇది ప్రజలకు మేము చూపించాలనుకున్నాం. మేము నిజం చెప్పాలనుకుంటున్నాం తెలంగాణ ప్రజలకు. మేము ఈ ప్రభుత్వం యొక్క స్థితిగతులు, మేము 500 కోట్లు పెట్టి సెక్రటరియట్ కట్టడం కానీ, 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టడం కానీ ఒక భాగం అయితే, ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంది, ప్రస్తుతం ఉన్న తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఏంది మేము తేట తెల్లం చేయాలనుకుని ప్రజలకు చూపించడం. మేము ఇగో మన ఇల్లు ఇది, మన కుటుంబం ఇది, మన కుటుంబంలో ఉన్న అప్పులు ఇవి, జరిగిన అన్యాయాలు ఇవి, జరిగిన అక్రమాలు ఇవి, మేము చేయబోతున్నవి ఇవి అని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా స్పష్టంగా జరిగిన అన్యాయాన్ని అసెంబ్లీ సాక్షిగా నిరూపించింది. అండ్ నెక్స్ట్ మనం ఈ విషయం భారత్ జోడో యాత్ర విషయానికి వస్తే ప్రజలపై భారత్ జోడో యాత్ర చాలా ఎఫెక్ట్ చూపించింది. అండ్ ఇప్పుడు కమింగ్ న్యాయ యాత్ర కూడా చూపించబోతుంది అని అనుకోవచ్చా? చూపిస్తే ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? భారత్ జోడో యాత్ర మా రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుండి కాశ్మీర్ దాకా చలిలా, వర్షంలా, ఎండలా, పగలు రాత్రి తేడా లేకుండా దేశ ఐక్యత కోసం, కులాలు మతాలు ఏవీ లేవు, భారతీయులందరూ ఒక్కటే. జోడో అంటేనే కలపడం. టీఆర్ఎస్, బీజేపీ వీళ్ళిద్దరు అన్నదమ్ములు, వారిద్దరూ కలిసి వాళ్ళిద్దరు జోడో అయ్యి భారతదేశాన్ని విడదీయాలనుకున్నారు వాళ్ళు. కానీ కాంగ్రెస్ పార్టీ సైద్ధాంతిక విలువలతోని భారతదేశాన్ని కలపాలనుకున్నది. కులాల వారీగా, మతాల వారీగా విడిపోయినటువంటి భారతదేశాన్ని కాంగ్రెస్ పార్టీ కలపాలనుకొని రాహుల్ గాంధీ గారు, అనేక మంది నాయకులు కాశ్మీర్ నుండి కన్యాకుమారి నుండి కాశ్మీర్ దాకా నడిచారు. అది అపురూపమైన స్పందన వచ్చింది. ఎక్కడైతే యాత్ర కొనసాగించిందో రాహుల్ గాంధీ గారు నడిచారో అక్కడ మేము మొన్న ఎలక్షన్లలో కూడా మ్యాక్సిమం సీట్లు గెలవడం జరిగింది. ఈవెన్ తెలంగాణలో కూడా రావడం జరిగింది. కర్ణాటక అయితేంది, తెలంగాణ అయితేంది. ఇది ఒక భాగం. ఇప్పుడు భారత్ జోడో న్యాయ యాత్ర ఏ విధంగానైతే భారత్ జోడో యాత్ర ద్వారా జరిగినటువంటి కుల మతాల చిచ్చుని దేశ ప్రజలకు తెలియజెప్పాలనుకున్నాము, అదేవిధంగా ఇదే ఇప్పుడు భారతదేశంలో జరుగుతున్న అన్యాయాన్ని కూడా రాహుల్ గాంధీ గారు తన యాత్ర సాక్షిగా చూపించాలనుకుంటున్నారు. ఏ అన్యాయాలు? రైతులపై జరుగుతున్నటువంటి అన్యాయాలు, విద్యార్థులపై జరుగుతున్నటువంటి అన్యాయాలు, నిరుద్యోగులపై జరుగుతున్నటువంటి అన్యాయాలు. ఓకేనా? మణిపూర్ మేము స్టార్ట్ చేసిందే యాత్ర మణిపూర్ నుంచి. మణిపూర్లో ఒక మత చిచ్చును రేపి అగ్గిపుల్ల గీచి ఈరోజు మణిపూర్ని మంటలమయం చేసేసారు. మీ అందరూ తెలుసు, మీడియాలో చూసినాం, స్త్రీలను నగ్నంగా నడిపించారు.
అటువంటి పాలన పోవాలి, అటువంటి అన్యాయాలు ఆపాలి. కాబట్టి భారత్ జోడో న్యాయ యాత్ర, భారత్ జోడో న్యాయ యాత్ర, అన్ని వర్గాల ప్రజలకు భారతదేశంలో న్యాయం జరిగేంత వరకు ఈ యాత్ర కొనసాగుతుంది అని మా అధినేత రాహుల్ గాంధీ గారు భారత్ జోడో న్యాయ యాత్ర, దానికి అపురూపమైన స్పందన ఉంది. ఇప్పుడు భారత్ న్యాయ యాత్ర మొదలు పెట్టడం జరుగుతుంది. ఇది ఎన్ని రోజులు కొనసాగుతుంది? దాదాపు 66 రోజులు అన్నట్టు అఫీషియల్గా ఉంది. కానీ కాలక్రమేణా పోతున్న కొద్దీ ఒక రోజు అటు ఇటు అయినా కూడా న్యాయయాత్ర మొత్తం దాదాపు 6000 కిలోమీటర్లు, 66 రోజులకు పైగా దాదాపు 6000 కిలోమీటర్లు మణిపూర్ నుంచి ముంబై వరకు రాహుల్ గాంధీ గారు నడుస్తున్నారు. ఈ దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద తన గళాన్ని వినిపించి దేశాన్ని ప్రజలను అలర్ట్ చేయడానికి మణిపూర్ని ఈరోజు, మణిపూర్ కూడా భారతదేశంలో భాగం. అక్కడ ప్రజలకు కూడా సమానమైన ప్రజాస్వామ్య హక్కులు ఉండాలి. అక్కడ కూడా అన్ని రకాలైనటువంటి వసతులు వాళ్ళకి కల్పించాలి. ఈరోజు అక్కడ ఇంటర్నెట్ లేదు, ఈరోజు అక్కడ హాస్పిటల్ వసతులు లేవు, ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మొత్తం లేకుంటే అయిపోయింది గొడవల వల్ల. ఆర్మీ పరిపాలన జరుగుతుంది, ఆర్మీతోని రాష్ట్రాన్ని నడిపించవాలి. ఇవన్నీ ఉండకూడదు. ఇప్పుడు ఏ రకంగా అయితే ఒక ప్రజలు ఇంట్లో ఉన్నప్పుడు, మన ఇంట్లో ఉన్నప్పుడు మనం ఎంత స్వేచ్ఛగా ఫీల్ అవుతాం. మన ఇంట్లో మనము భయపడకుండా ఉండవలసిన అవసరం లేదు. మన ఇంట్లో మనం ఒకరు మనల్ని కాపలాగా కావాల్సిన అవసరం లేదు. ఏ రకంగా అయితే మన ఇంట్లో మనం ఎంత స్వేచ్ఛాయుత వాతావరణాన్ని మనం ఫీల్ అవుతామో, భారతదేశంలో ఉన్న ప్రజలు కూడా అంత స్వేచ్ఛాయుత వాతావరణాన్ని ఫీల్ కావాలన్నదే రాహుల్ గాంధీ గారి ఉద్దేశం. ఇది నీ దేశం కాదు, ఇది నీ ఇల్లు అంటాడు మా రాహుల్ గాంధీ గారు. నీ ఇంట్లో నువ్వు భయపడుకుంటా ఒకరికి సంజాయిషి చెప్పుకుని ఉండవలసిన అవసరం లేదు, భయభ్రాంతులను చేసుకుంటూ బ్రతికించవలసిన అవసరం లేదు. కాబట్టి అటువంటి స్వేచ్ఛాయుత వాతావరణాన్ని నెలకొల్పాలనే మా రాహుల్ గాంధీ గారు ఈ భారత్ జోడో న్యాయయాత్ర చేస్తారు. ఈ భారత్ జోడో న్యాయయాత్ర వల్ల ఖచ్చితంగా మీరు ఇదివరకు చెప్పినవన్నీ ఖచ్చితంగా జరుగుతాయి అని అనుకోవచ్చా? తప్పకుండా జరుగుతాయి. మా ఉద్దేశం ఏంటంటే జరగకపోవడం ఒక భాగం. 100% మేము సాధించకపోవచ్చు, కానీ ఎంతో కొంత సాధిస్తాం. కానీ దేశంలో జరుగుతున్న ప్రజలకు యొక్క దృష్టిని జరుగుతున్న అన్యాయాల పట్ల అటెన్షన్ చేయడం అనేది ఒక ప్రధాన ప్రతిపక్షగా మా కర్తవ్యం, మా రాహుల్ గాంధీ గారి యొక్క ఉద్దేశం. ఇప్పుడు ప్రస్తుత ఈ న్యాయయాత్ర వల్ల మనం ఎలాంటి మార్పులు చూడొచ్చు? నేనేమనుకుంటున్నా, ఈ న్యాయయాత్ర వల్ల మణిపూర్లో ఉన్నటువంటి ప్రజలకు కొంత శాంతి చేకూరాలని నేను కోరుకుంటున్నా. అక్కడ ప్రజాస్వామ్యం నెలకొల్పబడాలని నేను కోరుకుంటున్నా. అక్కడ ప్రజలపై జరుగుతున్న అన్యాయాలు ఆగాలని నేను కోరుకుంటున్నా. దేశ ప్రజలు మొత్తం కూడా, మణిపూర్ కూడా ఈ దేశంలో భాగం, వాళ్ళ ప్రజల పట్ల గొంతెత్తి మాట్లాడాలని నేను కోరుకుంటున్నా. అది రాహుల్ గాంధీ గారు అటెన్షన్ చేయడానికే మేము మణిపూర్ నుంచి ఈ యాత్రను స్టార్ట్ చేశాం. కాబట్టి మణిపూర్లో ఒక మంచి ప్రతిస్పందన ఉన్నది. తర్వాత నాగాల్యాండ్ అయింది, తర్వాత అస్సాంలో ఇప్పుడు ప్రయాణిస్తున్నారు. ఎక్కడ పోయినా అపురూపమైన స్పందన ఉన్నది. దేశమంతా ఈరోజు వాళ్ళ యాత్ర గురించి, ఆ ప్రజల గురించి ఆలోచిస్తున్నారు. దేశం యొక్క ఉద్దేశమే ఒక మనిషిని ప్రేమించడం అని చెప్తాడు రాహుల్ గాంధీ. సో ఈరోజు మణిపూర్ పట్ల కూడా మాకు ప్రేమ ఉంది, ఆ ప్రజల పట్ల వారి గురించి మాట్లాడుతుంది. కాబట్టి అట్లా మాట్లాడినప్పుడు ఏం జరుగుతుందంటే, ఎవరైతే వాళ్ళని అణగదొక్కాలనుకుంటుల్లో, ఎవరైతే వాళ్ళని అన్యాయం చేయాలనుకుంటుల్లో, ఎవరైతే వాళ్ళని పీడించాలనుకుంటుల్లో ఆ శక్తులు తగ్గిపోతాయి అన్నట్టు. కాబట్టి ఈ రకంగా భారత్ జోడో న్యాయయాత్ర అనేది ఒక మంచి సదుద్దేశంతో ఉన్నటువంటి సందేశాన్ని ఈ దేశానికి ఇస్తారని మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు మీరు రాహుల్ గాంధీ గారికి యాత్రలో ట్రాన్స్లేటర్గా వర్క్ చేశారు. ఇప్పుడు కమ్మింగ్ వాటికి ఏమైనా ఛాన్స్ వచ్చిందా? నేను వారికి ట్రాన్స్లేటర్గా ఉన్నది లాస్ట్ ఎలక్షన్లో ఉన్నటువంటి ఎలక్షన్ క్యాంపెయినింగ్లో. తప్పకుండా నేను మెజారిటీ ఆఫ్ క్యాంపెయినింగ్స్లలో నేను రాహుల్ గాంధీ గారికి ఉన్న, అదేవిధంగా ప్రియాంక గాంధీకి కూడా చేశాను. రాబోయే రోజుల్లో కూడా పార్టీ అవకాశం ఇస్తే తప్పకుండా అంతకన్నా సంతోషకరమైన విషయం ఏముంటుంది. ఎక్కడ అవకాశం ఇచ్చి తప్పకుండా వారి మాటలో మాట కలిపి అవకాశం రావడం అంటే అదొక అదృష్టం. తప్పకుండా. ఇప్పుడు మీరు ముఖ్యంగా ఇక్కడ ఏ ప్లేసెస్లలో మీరు ట్రాన్స్లేటర్గా చేశారు? నేను మొదటగా నర్సంపేటలో చేశాను, తర్వాత ఆదిలాబాద్, వేములవాడ, ఆసిఫాబాద్, పాలకుర్తి కాన్స్టిట్యున్సీ, తొర్రూరు, కొడంగల్, పిసిసి గారి కాన్స్టిట్యున్సీ కొడంగల్లో నేను చేశాను. పిసిసి గారి కాన్స్టిట్యున్సీ ఇంకోటి కామారెడ్డిలో కూడా నేనే చేశాను. అసలు మీకు ట్రాన్స్లేటర్గా ఛాన్స్ ఎట్లా వచ్చింది? ట్రాన్స్లేటర్గా ఛాన్స్ ఎట్లా వచ్చిందంటే, యాక్చువల్లీ నేను పిసిసి నుండి నర్సంపేట కాన్స్టిట్యున్సీకి కోఆర్డినేటర్. నేను అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరమైనటువంటి అన్నిటికీ బాధ్యతలు నేను పార్టీ నుండిలో ఉంటాను. సో అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి దొంతి మాధవరెడ్డి గారు నాకు మొదట అవకాశం ఇచ్చిండు. సో రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు వారి టూర్ బాధ్యతలన్నీ నేను తీసుకున్నాను అనమాట. సో ఆ సెక్యూరిటీ ఇష్యూస్ అవన్నీ కూడా పార్టీ నుంచి, అదేవిధంగా అఫీషియల్ గవర్నమెంట్ నుంచి కూడా కోఆర్డినేషన్ చేసే వ్యక్తుల్లో నేను ఉన్నా అనమాట. సో ఆ రకంగా కూడా ఆ అవకాశాన్ని కూడా మా ఇన్ఛార్జ్, మా ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు నాకు అవకాశం ఇచ్చిండు. అక్కడ నుండి నా ట్రాన్స్లేషన్ మెచ్చి పార్టీ, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కూడా వేరే ట్రాన్స్లేషన్స్ కూడా నాకే చేసే అవకాశం కల్పించారు. అండ్ ఇప్పుడు మనం ఒకసారి బీజేపీ విషయానికి వస్తే, రామ మందిరం అనేది ఇంకా పూర్తి కాకుండానే వాళ్ళు ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నారని కొంచెం కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించడం జరుగుతుంది. దీన్ని మీరేమంటారు?
ఇప్పుడు రామ మందిరం అనేది దేవుని భక్తి అందరికి ఉండాలి. రామ మందిరం తప్పకుండా కట్టాలి. ఓకే, దాన్ని ప్రతిష్ఠింపజేయాలి. దానితో ఈ దేశంలో శాంతిని చేకూరాలి. హిందూ ధర్మమే ఈ దేశంలో సంస్కృతి నేర్పింది, అన్ని ధర్మాలతో పాటుగా. మన భారతీయులుగా అన్ని ధర్మాలను గౌరవించాలి, హిందూ ధర్మాన్ని తప్పకుండా గౌరవించాలి. కానీ కాంగ్రెస్ పార్టీ అనేది ఏంటంటే ధర్మాన్ని రాజకీయ పరిస్థితులకు వాడుకోవద్దనేది కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతం. ధర్మాన్ని ధర్మంగా చూడాలి, ధర్మాన్ని పదునుగా పెట్టుకొని వేరే వారికి అధర్మం చేయకూడదు అనేది మా రాహుల్ గాంధీ గారి ఉద్దేశం. తప్పకుండా రామ మందిరాన్ని ఆహ్వానిస్తున్నాం, తప్పకుండా ప్రతిష్టాపన జరగాలి, దాని ద్వారా ప్రజలకు శాంతి చేకూర్చాలి. కానీ మేము కోరేది ఏంటంటే ధర్మాన్ని రాజకీయ పరం చేయకండి. రాముడు అందరి దేవుడు, రాముని రాజకీయ పరంగా వాడకండి అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతం, కాంగ్రెస్ పార్టీ యొక్క విజ్ఞప్తి. ఓకే, సో ఫైనల్గా మీరు ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? నేను కాంగ్రెస్ పార్టీ నాకు ఇప్పటివరకు చాలా అవకాశాలు ఇచ్చింది కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ రుణపడి ఉంటాను. కాంగ్రెస్ పార్టీ ఒక సామాన్య కార్యకర్తగా ఎప్పుడు పనిచేస్తాను. నేను ఈ యొక్క అమ్మా న్యూస్ ఛానల్ ద్వారా, ఈ లైవ్ డిబేట్ ద్వారా ప్రజల్ని కోరుకునేది ఏంటంటే రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో ఏ విధంగానైతే తెలంగాణలో ప్రజల యొక్క స్ఫూర్తిని నిలబెట్టే విధంగా వాళ్ళ యొక్క ఫలితాలను ఇచ్చిల్లో దేశవ్యాప్తంగా కూడా రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో, మార్చి ఏప్రిల్ జరిగే పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి ఇండియా కూటమికి పట్టం కట్టి ఇండియా కూటమి తరఫున ఒక ప్రజాస్వామ్యమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే విధంగా ప్రజలందరూ సహకరించాలి. ఈ దేశంలో శాంతి నెలకొల్పాలి, సమానత్వం నెలకొల్పాలి, లౌకికవాదం నెలకొల్పాలి. అన్నిటికన్నా గొప్ప విషయమైనటువంటి రాజ్యాంగబద్ధమైన పరిపాలన జరిగి అన్ని కులాలు మతాలు సమానంగా చూసే వ్యవస్థ నెలకొల్పాలని ఈ ప్రజల్ని కోరుకుంటున్నా. అదేవిధంగా ప్రతిపక్షాలను కూడా, ఈ దేశంలో ఈరోజు ప్రజాస్వామ్యం లేదు, ఈరోజు ఎటువంటి సంస్థలు లేదు, ఈడీ లేదు, సిఐడి లేదు, కోర్టు న్యాయ వ్యవస్థను కూడా వాళ్ళ ఆధీనంలో చేసుకునే ప్రయత్నం అక్కడ ఉన్న బీజేపీ, ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ కాకుండా అనేక పార్టీలు చేసినాయి. కాబట్టి అటువంటి ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉన్నటువంటి ప్రతి శక్తులు ఉండకుండా ప్రజాస్వామ్యమే పరమావధిగా ఉండి రాజ్యాంగమే అన్నిటికన్నా ఉన్నతంగా ఉండేటువంటి ప్రజాస్వామ్యాన్ని ఇండియా కూటమి నెలకొల్పి దాంట్లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అమ్మ న్యూస్కి వచ్చినందుకు, మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు వెరీ స్పెషల్ థ్యాంక్ యూ. రైట్, ఇదండి ఇవాళ స్పెషల్ చిట్ చాట్. మరోసారి మరొకరితో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ విత్ అమ్మ న్యూస్, నిజం కోసం జనం కోసం.